శివరాత్రి పూజా విధానాలు. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడివారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు. జాగరణము. జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయున్న శివశక్తిని శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుధ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున ఉపవాసము ఉంటారు. ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంట పొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు. శుభం. ఓం నమః శివాయః. రుద్రాభిషేకం. వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే శాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీని ద్వారా మనస్సులోని మలినాన్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం. పంచాక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా 5 అక్షరాలు ఓం నమఃశివాయ నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుధ్యం ప్రాప్తిస్తుంది.